సత్యం వాళ్ళ ఫ్రెండ్ అయితే మీనాని కలిసి ఇలా అంటూ ఉంటాడు. అమ్మ బాలు ఎంత మంచివాడమ్మా, మా అమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉంటే నాకు డబ్బులు లేకపోతే తన చైన్ తాకట్టు పెట్టి మరీ ఆ డబ్బులు ఇచ్చాడమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఆయన చైన్ని అందుకోసం తాకట్టు పెట్టారా, నేను అపార్థం చేసుకున్నానని చెప్పి మీనా బాధపడుతుంది. ఇంతలో బాలు అయితే మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక వాళ్ళ అమ్మ చూసి రా బాబు కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటుంది. నేనేమి మీ మర్యాదల కోసం రాలేదు, ఇదిగోండి మీ చైన్ మీరు తీసేసుకోండి అని చెప్పి బాలు అయితే సుమతి వాళ్ళతో అంటూ ఉంటాడు. అది విన్న వాళ్ళైతే ఏంటి బాబు ఏమైంది అంటే, మీ అమ్మాయి మీనా మా అమ్మ నాన్న ముందు పెద్ద రచ్చ రచ్చ చేసేసింది. అయినా నేను తప్పు చేసేవాడిని అయితే తలదించుకునే ఉందను, నేను తప్పు చేయలేదు కాబట్టే ఇలా మీ చైన్ మీకు ఇచ్చేస్తున్నా, అయినా మీ బంగారం వద్దు ఏమీ వద్దు అని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇక అది విన్న సుమతి అయితే మీనాకి కాల్ చేసి, ఏంటే అబ్బాయిని నువ్వు ఏమన్నావో ఏంటో, అతను ఎంత బాధపడితే కానీ చైన్ ఇలా మా చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు, ఎంత బాధపడుతున్నాడో ఏంటో అని చెప్పి సుమతి అయితే మీనాతో చెప్తుంది. అది విన్న మీనా అలా మౌనంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.